క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో తండ్రి అయా గ్రంథంలో తండ్రి ఉన్నది ఉన్నట్టుగా తండ్రి అయా చెప్పే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినివారు తండ్రి మంచిగా తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన. తండ్రి, ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాపుదల దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు నీ భక్తి సరైన భక్తేనా? నీ భక్తి సరైన భక్తేనా? భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి దేవునికి కావలసింది ఎవరోనంటే భక్తులు కాదు. కావలసింది దేవునికి ఎవరు కావలసింది? దేవునికి కావలసింది శిష్యులు. నీవు భక్తుడువా శిష్యుడువా? ఇలా రాసుకోండి, లేకపోతే నీవు భక్తుడువా శిష్యుడువా? ఎవరు నువ్వు? భక్తుడు ఏం చేస్తారు? భక్తుడికి శిష్యుడికి ఉన్న తేడా, భక్తుడికి శిష్యునికి ఉన్న తేడా ఏంటా తేడా? ఏంటనంటే భక్తుడు ఏం చేస్తారంటే దేవునికి ఉదయం లేకంగానే ఇలా దండం పెడతారు. ఎక్కడ కనబడ్డా, గుడి కనబడ్డా, ఏది కనబడ్డా ఇట్లా ఎలా ఎలా అనుకుంటారు, లేదా ఇలా ఎలా అనుకుంటారు, ఇలా ఇలా రకరకాలు అనుకుంటారు. భక్తుడు భక్తుడు ఇంకా ఏం చేస్తారంటే సేవకుడు కనబడితే ఏం చేస్తారు? వందనాలు చెబుతారు. ఎవరో భక్తుడు. తర్వాత వెళ్ళిపోతారు. భక్తుడు ఏం చేస్తారంటే మందిరానికి వస్తారు, మరలా ఇంటికి వస్తారు, మరలా లోక సంబంధంగా ప్రవర్తిస్తారు. ఇది భక్తుడు చేసే పని. శిష్యుడు చేసే పని ఏమిటి? శిష్యుడు చేసే పనులు ఎలా ఉంటాయి అని అంటే, నిత్యము కూడా ఆయన ఏం చేస్తారంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చేస్తారు శిష్యుడు. ఇప్పుడు మందిరానికి శిష్యుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఎవరెమ్మట ఉంటాడో సేవకుడు ఎమ్మటే ఉంటాడు. అంటే ఆ రోజున శిష్యులు ఎవరెమ్మట ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎమ్మట ఉన్నారు. శిష్యుడు ఏం చేస్తారంటే మందిరానికి వెళ్ళినా మరలా వచ్చినా దేవుణ్ణే వెంటాడతాడు, దేవునితోనే ఉంటాడు, దేవునితోనే సహవాసం కలిగి ఉంటాడు. ఎవరు? శిష్యుడు. అందుకనే మీరు అనేకులను ఏం చేయమని చెప్పారు? శిష్యులుగా చేయండి అని చెప్పారు. దేవునికి కావాల్సింది భక్తుడు కాదు, శిష్యుడు కావాలి. ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో చూస్తే నీది సరైన భక్తేనా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే ఈ భక్తులు ఎలా ఉన్నారు? భక్తి ఏ విధంగా ఉంది అంటే ధైర్యం పుట్టించని భక్తి. తర్వాత భక్తులు ఎలా ఉన్నారంటే రకరకాలుగా ఉన్నారు. మరి శిష్యుని గురించి చెప్పారా?
శిష్యుడు శిష్య నీ శిష్యత్వం నీకు ధైర్యం పుట్టించదా? లేకపోతే శిష్యుడు ఎలా ఉండవు, శిష్యుడు ఎలా ఉండని ఉందా? ఉండదు. ఎందుకో తెలుసండి, శిష్యుడు నిత్యం ఆయన యందు ఎలా ఉంటాడో భయభక్తులు కలిగి ఉంటాడు. క్రీస్తునే వెంటాడుతారు, భయం కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పారంపర్య ఆచారాలు ఇప్పుడు చదవబడిన ఈ వాక్యం ఇక్కడ వీళ్ళు చేసేది ఎవరనంటే భక్తులు. వీళ్ళు ఏం చేస్తారు? సేవకుడు కావాలి, పెద్దలో కావాలి. సేవకుడు ఏదైనా పని చేసినప్పుడు సేవకుడు ఉండాలి, తర్వాత పారంపర్య ఆచారాలు చేయాలి. సేవకుడు అక్కడే ఉంటాడు, తర్వాత ఏం చేయాలి? వాళ్ళు పెద్దల పారంపర్య ఆచారాలు చేయాలి. ఇప్పుడు వాక్యం ఏమైపోతుంది? నిరర్ధకం అయిపోతుంది. ఇప్పుడు నీ భక్తి మరి సరైనదేనా? ఇప్పుడు నువ్వు భక్తుడువా శిష్యుడువా? అదే శిష్యుడు అయితే పారంపర్య ఆచారాలు పాటించడు, భక్తుడే పాటిస్తారు. శిష్యుడు ఎలా ఉంటాడంటే దేవునికి భయపడతారు, దేవుని వెంటాడతారు, దేవుని మాట వింటాడు. ఈడ పారంపర్య ఆచారాల గురించి చెబుతున్నారు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. ఎలాంటి వాక్యాలు? ఇన్నన్నా చెప్పండి. నువ్వు ఎన్ని చెప్పినా, మేము ఎన్ని చెప్పినా, మేము ఎన్ని అన్నా మాది మాదే. మేము ఆ కాసేపే వింటాం, తర్వాత మరలా అయిపోయిన తర్వాత మరలా మా ఆచారాలు మాయే అని మనిషి ఏం చేస్తున్నారు? ఆ కాసేపే వింటారు, తర్వాత మరలా లోకమే బయటికి వెళ్ళిన తర్వాత. ఎంత భయంకరంగా ఈ రోజున మనిషి తయారైపోయిండేనంటే, తర్వాత ఎలాంటి వారిని ఏమపిస్తున్నారంటే ఈ పారంపర్య ఆచారాలు చేసే వాళ్ళనే 7-9 కలిసి ఉంటాయి. వేషధారులారా అంటే వీళ్ళు ఏం వేసుకున్నారు? వేషం వేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? పైకి భక్తి, లోపల శక్తి లేదు. పైకి భక్తి వేషం, పైకి ముసుగు, హృదయం కఠినం. పైకి వైట్ అండ్ వైట్, లోపల క్రూరత్వం. సమాధి ఎలా ఉంటుంది? పైకి తెల్లగా నిగనిగలాడుతుంది, లోపల ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. అందుకనే సమాధితో పోల్చిండు ఎవరిని? విశ్వాసుల్ని ఎన్ని విధాలు పోల్చిండు దేవుడు? కొద్దిగన్నా ఏముండాలి? కొద్దిగన్నా మనిషికి ఇది ఉండాలి. అసలు బైబిల్ గ్రంథంలో చూడండి ఏ విధంగా పోల్చిండు అంటే, మనిషి ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏమేమి విధాలు పోల్చిండు దేవుడు? ఎలా చెప్పిండు? ఎంత క్రూరులు, మూర్ఖులు అంటే మనుషులు. వాళ్ళు కూడా మళ్ళీ ఎవరో క్రైస్తవులే. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏ విధంగా పోల్చిండంటే, అసలు అన్ని ఎక్కువ మనిషికి ఈ బైబిల్ గ్రంథంలో మాటలు గుర్తొస్తే అసలు మనిషి అసలు నేను ఎందుకు బతుకుతున్నా అనిపించింది. ఏది మంచి ప్రవర్తన లేకుండా ఉండేవాళ్ళు. అసలు వాళ్ళతో పోల్చిండంటే దేంతో పోల్చిండు? సమాధితో పోల్చిండు, కుక్కతో పోల్చిండు, పందితో పోల్చిండు. చూడండి ఏంటి? సమాధి ఏమో పైకి బాగుండిద్ది, తెరిస్తే ఎలా ఉండిద్ది? మురుగుడు వస్తున్న కంపు కొట్టిద్ది. కుక్క ఏం చేసిద్ది? కక్కిన దానికి మరలా తిరిగిద్ది, మరలా వెళ్ళిద్ది. ఇప్పుడు నువ్వు భక్తిలో ఉండి మరలా ఎరకపోతే కుక్క తన వాంతికి తిరిగినట్టే. పంది గురించి, పందిని సోపేస్తోము, శుభ్రంగా తోము, సింహాసనం మీద కూర్చోబెట్టు, మళ్ళీ ఆడిపోయిద్ది. బురద వాసన తగలంగానే మళ్ళీ అక్కడికే పోయిద్ది. అలాగే ఈ రోజున క్రైస్తవుడు కూడా ఎలా ఉన్నాడంటే, దేవుడు ఎంత నిన్ను కాపాడినా, ఎంత చేసినా, ఏదైనా మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లోకంలోకి. జంతువులకు ఉన్న విధానం కొద్దు కూడా మనిషికి లేదు. మరి మనిషికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చిండంటే జంతువులకి ఇచ్చిండా? వాటికన్నా ఎక్కువ జ్ఞానం మనిషికి ఇచ్చిండు. కానీ మనిషి మాత్రం ఏమైపోయిండు? మూర్ఖురాలుగా మారిపోయారు. వీళ్ళు చూడండి, వీళ్ళు వేషధారులు ఎలా పిలుస్తున్నారు చూడండి. వేషధారులారా
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నదే. పెదవులతోనే గనపరిచేది, హృదయం ఏముంది? దూరముగా ఉందంట. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడింది. హృదయంలో నుండి చెడ్డవన్నీ కూడా బయటకు వస్తాయని మార్కు సువార్త 7:21 చెబుతారు. తర్వాత లోపలికి వెళ్ళేదే ఎక్కడ? ఇంకా అక్కడి నుంచి కిందకు వస్తే ఉండిద్ది అనమాట. లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది ఏమవుతుంది? అపవిత్రపరుస్తుంది. అంటే మనిషి విధానం చూడండి. మనిషి కోపంలో కానీ మనిషి కోపం వచ్చినప్పుడు తట్టుకోలేడు. ఆ కోపంలో బూతులు మాట్లాడతారు, ఆ కోపంలో రకరకాల మాటలు మాట్లాడతారు. కోపం ఎంతసేపు ఉండిద్ది? ఒకసారి ఆలోచించండి. కోపం ఎంతసేపు ఉండిద్ది? ఒక రోజు మొత్తం ఉండిద్దా? ఒక గంట సేపు ఉండిద్దా? కొద్దిసేపు అలా వచ్చి తర్వాత కాసేపట్లో తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వు అన్న మాట నీ కోపం తగ్గిపోయింది, తర్వాత ఆ మాట పోయిద్దా వచ్చిద్దా? ఒకసారి ఆలోచన. కోపంలో మాట అన్నావు, కానీ కోపం దిగిపోయిన తర్వాత నువ్వు అన్న మాట ఒకసారి ఆలోచించదు ఏ విధంగా ఉంటుంది? ఆ వ్యక్తిగా మాట గుర్తొచ్చినప్పుడల్లా అసలు ఏ విధంగా ఉంటుంది? చాలా బాధ కలుగుతుంది. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతుంది, నీవు కోపపడుటకు ఏమవ్వాలంట? ఏమవ్వాలి? కోపించుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథం చెబుతున్న సత్య చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. అవి పాటిస్తే ఇంకా బాగుంటుంది, వింటే బాగుంటుంది, పాటిస్తే ఇంకా బాగుంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వినువాడు ధన్యుడే, విని దాన్ని గ్రహించి దాన్ని పాటించేవాడు ఇంకా ధన్యుడు. అర్థమైందండి? తర్వాత ఇంకా ఇక్కడ ఏమని చెబుతున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు మీటింగ్ అంటే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చాట ఎంతమంది వచ్చేవారు? ఎంతమంది అంటే ఒక సందర్భంలోని 5,000 మంది పురుషులు, మరలా 4,000 మంది పురుషులు అని చెప్పారు. ఇంకా స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కలిస్తే సుమారు ఒక 10,000 మంది ఉంటారా? ఉంటారు సుమారు. అంత జనానికి చెబుతున్నారు, విని మీరేం చేయాలి? గ్రహించండి, విని గ్రహించండి అని చెబుతున్నారు. ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ శిష్యులకు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటని విని గ్రహించండి. అంటే వాక్యం దేవుడు ఈ గృహంలోని లేకపోతే అనేకమైన చాటల ఎన్ని చోటల దేవుడు ఎన్ని ప్రసంగాలు ఎన్ని వాక్యాలు చెప్పిస్తున్నారండి. వింటున్నారుగా? ఏమైనా గ్రహిస్తున్నారా? ఈరోజు ప్రసంగం ఏంటండి? ఈరోజు వాక్యం దేని గురించి నేర్చుకుంటున్నాం? దేని గురించి నేర్చుకుంటున్నామండి? మనం వినటమో లేదు, రాసుకోవటమో లేదు, గ్రహించటం లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే అలా కూర్చున్నామంతే, అలా వచ్చామంతే. కూర్చోపోతే వినకపోతే బాగోదు అనే తప్ప మన ఆలోచనలు అన్నీ కూడా ఏమైపోయినాయి? మొత్తం దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎందుకు? ఒక చెవుతో విని ఒక చెవుతో విడిచిపెట్టేయటానికి. అందుకే దేవుడు చెవులు ఇచ్చింది. ఏ విధంగా ఉన్నారండి? ఇక ఈ విధంగా అయితే మీ కుటుంబం ఏం కట్టబడిద్ది? మీరేం రక్షింపబడతారు? మీ జీవితాలు ఏం బాగుంటాయి? యూట్యూబ్లో వాక్యాలు పెరిగిపోతున్నాయి కానీ, యూట్యూబ్లో పెట్టే ప్రసంగాలు పెరిగిపోతున్నాయి కానీ, చెబుతున్నప్పుడు మనుషులు విని ఏమన్నా ఒక్క మాటన నీ హృదయంలో పెట్టుకుంటున్నావా?
ఒక్క మాట అన్న. అందుకే చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు ఏమని, విని గ్రహించండి. అసలు దేవుడు ఏం చెబుతుండో, గ్రంథంలో నుంచి దేవుడు అసలు ఏం మాట్లాడిస్తుండో, ఏ మాట వస్తుంది, దేని గురించి ఉంది అనేది ఏమన్నా గ్రహిస్తున్నారా? విని వాక్యం గ్రహిస్తే ఈ రోజు నీలో కోపం ఎందుకు ఉండిద్ది, ద్వేషం ఎందుకు ఉండిద్ది, పారంపర ఆచారాలు ఎందుకుంటే, ఎందుకు ఇవన్నీ ఉంటే? ప్రతి ఒక్కటి కూడా నువ్వు కుటుంబంని నువ్వు ఏ విధంగా కలిగి ఉంటావంటే అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నువ్వు విని గ్రహిస్తే నువ్వు శిష్యుడు అయితే నువ్వు భక్తుడు కాకుండా శిష్యుడు అయితే నువ్వేం చేస్తావు? విని గ్రహిస్తావు, వింటావు, వాక్యానుసారంగా నడుస్తావు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి, నోటబడినది మనిషిని అపవిత్రపరచుదు గాని నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుచునని వారితో చెప్పాను. ఏంటంట? లోపలకు వెళ్ళేది అపవిత్రపరచదు కానీ లోపల నుండి వచ్చేది మనిషిని ఏం చేస్తుంది? అపవిత్ర పరుస్తుంది. ఒక మాట స్పీడ్, ఒక మాటను ఇప్పుడు నీకు ఏదైనా పడంద లోపలికి వెళ్ళింది అనుకోండి, మరలా అది వాంతు రూపంలోనో లేకపోతే బహిర్భూమిలోకో లేదా ఎట్నా కానీ పోయిద్ది. కానీ ఒక మాట నోటిలో నుంచి వచ్చింది అనుకోండి, ఎంత బాధపడతారు? అదే నిన్నేం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది అని చెబుతున్నారు. ప్రతి ఒక్కడే కూడా గ్రహించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవునికి కావలసింది ఎవరో అని అంటే ఎవరు కావాల్సింది? శిష్యుడు కానీ భక్తుడు కాదు. భక్తుడు ఎప్పుడు దేవునితోనే ఉండడం, దండం పెట్టుకోను, లేకపోతే మరలా వస్తానని చెప్పి ఏం చేస్తారు? భక్తుడు వెళ్ళిపోతారు. మరలా కలిసినప్పుడు మరలా వందనాలు అంటడం, లేకపోతే మొత్తం దేవుడే అంటడం. అమ్మో దేవుడు లేకుండా అసలు ఏం లేదంటాడు. ఎవరు? భక్తుడు. శిష్యుడైతే దేవుడు ఎమ్మటే ఉంటాడు, దేవుడు చెప్పింది చేస్తాడు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, నీవు భక్తుడువా శిష్యుడువా? ఇప్పుడు నువ్వు ఎవరో నీవు పరీక్షించుకో. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.